ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ. చదువుతున్నటువంటి లేఖనాలలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర నంగీకరించుము. నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించితివి. నన్ను పరిశోధించితివి, నీవు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండును. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములలో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆమేన్. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ. మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను తండ్రి. ఆమేన్.